யாரு என் கூட கூட்டு வந்தாங்கன்னு நீங்க பாருங்க. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, నటి శ్రీదేవి విజయ్ కుమార్ తన సినిమా కెరియర్ ని వదిలేయడానికి ధనుషే కారణమా అంటే అవుననే వార్తలు కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకెళితే శ్రీదేవి విజయ్ కుమార్ తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈమె మొదటి సినిమా అయిన ఈశ్వర్ మూవీలో ప్రభాస్ తో కలిసి యాక్ట్ చేసి తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అలా వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటున్నప్పుడే ఈమె ఉన్నట్టుండి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇక అలా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రస్తుతం కొన్ని టీవీ షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తున్న శ్రీదేవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. కాళికాదేవి జ్యోతిష్యాలయం, కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక పులికేసి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు కాళికాదేవి దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్య, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయగలరు. కాల్ చేయండి 7415166726. ప్రభాస్ చాలా మంచి మనిషని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడని, అందుకే అతన్ని అందరూ డార్లింగ్ అని పిలుస్తారని, ప్రభాస్ కి ఇతరులకి ఫుడ్ వడ్డించడం అంటే చాలా ఇష్టమని, అతని కుటుంబ సభ్యులు కూడా ఇతరులు భోజనం తినడం చూసి సంతోషిస్తారని, ప్రభాస్ ఎక్కువగా తినకపోయినా గెస్టులు సంతృప్తిగా తినేలా చూస్తారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక అలా తనకి ప్రభాస్ తో మొదటి నుండి మంచి బాండింగ్ ఉందని, అతను తనని శ్రీదేవి పాప అని పిలుస్తాడని, ఇక అలా తను బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారినప్పటికీ ఒకరితో ఒకరు టచ్ లోనే ఉన్నారని, అతని ఎదుగుదల పట్ల ఎంతో గర్వంగా ఉందని, ఎవరు ఊహించని స్థాయిలో ఎదిగాడని, ఇది అతని మంచితనానికి దేవుడిచ్చిన ఆశీర్వాదమని, ప్రభాస్ స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుందని, ప్రతి ఒక్క మూవీకి చాలా భిన్నంగా చేస్తూ దూసుకుపోతున్నాడని శ్రీదేవి చెప్పడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజంగానే శ్రీదేవి ధనుష్ వల్లే ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టిందా? సినిమాల్లో బిజీగా ఉన్న టైంలో హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకుంది? శ్రీదేవి అమెరికా వదిలి ఇండియాకి రావడానికి గల కారణాలేంటి? అసలు ఈమె భర్త ఎవరు? శ్రీదేవి నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. శ్రీదేవి విజయ్ కుమార్ అలియా శ్రీదేవి. ఈమె 1986 అక్టోబర్ 29న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి విజయ్ కుమార్, తల్లి మంజుల. ఈమెకి 4 అక్కలు, ఒక అన్న కూడా ఉన్నారు. అలా ఈమె తండ్రి విజయ్ కుమార్ సినీ రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత చిన్న చితక క్యారెక్టర్స్ చేసుకుంటూ బిజీ అవ్వగా తన 23వ ఏటకి అతని తల్లిదండ్రులు ముత్తుకన్ను అనే తమ బంధువుల అమ్మాయితో 1969లో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అరుణ్ విజయ్ అనే కొడుకు, అనిత కవిత అనే 2 కుమార్తెలు జన్మించారు. ఇక రోజు రోజుకి సినిమాల్లో బిజీ అయిన విజయ్ కుమార్ అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఉన్న మంజులా గారి మూవీలో విలన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ షూటింగ్ జరిగేటప్పుడు విజయ్ కుమార్ కి మంజులకి మధ్య మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ కలిసిన 2 నెలలకే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక ఇందుకు గాను మొదటి భార్యకి విడాకులు ఇవ్వమని మంజుల విజయ్ కుమార్ కి చెప్పగా అందుకు మొదటి భార్య విజయ్ కుమార్ తో నువ్వెవరినైనా పెళ్లి చేసుకోగాని నన్ను మాత్రం విడాకులు అడగకు, నేను నీకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయను, మీ మధ్య అడ్డురానని చెప్పడంతో 1976లో విజయ్ కుమార్ మంజులని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు కారణం మంజులా పేరు అప్పట్లో ఎంజీఆర్ తో గట్టిగా వినిపించడమే. ఇక అలా ఎప్పుడైతే వీరికి పెళ్లయిందో నిదానంగా మంజులా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయగా విజయ్ కుమార్ 2 భార్యలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ వచ్చాడు. అలా మంజుల మొదటిగా వనిత అనే అమ్మాయికి జన్మనివ్వగా ఆమె మగబిడ్డని కని తన భర్తకి వారసుడినివ్వాలనుకున్న, 2వ సంతానంగా ప్రీత అనే అమ్మాయి, 3వ సంతానంగా శ్రీదేవి జన్మించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. అయినా చేసేదేమీ లేక 3 కూతుర్లని తన సినీ వారసులుగా తీసుకురావాలని డిసైడ్ అయింది. ఇక అప్పట్లో విజయ్ కుమార్ కి అతని భార్య మంజులకి శ్రీదేవి అంటే చాలా ఇష్టం ఉండడంతో పాటు ఆమె వీరికి ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉండగా శ్రీదేవి లాగే తనని కూడా సినిమాల్లో సక్సెస్ చేయాలని తన చిన్న కూతురికి శ్రీదేవి అని నామకరణం చేశారు. ఇక శ్రీదేవి ఆ ఇంట్లో చిన్న అమ్మాయి కావడంతో అందరూ తనని చిన్నప్పటి నుండి గారాబంగా చూసుకునేవారు. ఇక శ్రీదేవి ఎలా అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అయిందో తన కూతురు శ్రీదేవిని కూడా 5 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకురావాలని మంజులా డిసైడ్ అయి సత్యరాజ్ నటించిన రిక్షా మామ మూవీతో తన సినీ అరంగేట్రం చేయగా ఆ మూవీలో శ్రీదేవి నటనని చూసి తనకి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా అమ్మ వందాచి, డేవిడ్ అంకుల్, దైవ కుజంతాయి అని 10కి పైగా మూవీస్ చేస్తూ రుక్మిణి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తన అక్క ప్రీత హీరోయిన్ గా చేయగా అందులో శ్రీదేవి తనకి
తనకి చెల్లెలుగా చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఇక అలా శ్రీదేవికి వయసు పెరిగే కొద్దీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు తగ్గడంతో తననిక పైన హీరోయిన్ గానే తీసుకురావాలని తల్లి అప్పటికే తన పెద్ద కూతురైన వనితని బిజియెస్ట్ హీరోయిన్ గా చేయడంతో చిన్న కూతుర్ని తనలాగే సక్సెస్ఫుల్ చేయాలనుకునింది. ఇక శ్రీదేవి తన స్కూలింగ్ ని డాన్ బాస్కో మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శ్రీదేవికి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని ఉండడంతో 10th చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి హీరోయిన్ అవ్వడానికి కావాల్సిన తయారీలో పడింది. ఈ క్రమంలోనే కృష్ణంరాజు సినీ వారసుడిగా తన తమ్ముడు కొడుకు ప్రభాస్ ని తీసుకురావాలని అప్పటికే ప్రేమించుకుందాంరా బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా, టక్కరి దొంగ, హిట్లర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని డైరెక్ట్ చేసి స్టార్ డైరెక్టర్ గా ఉన్న జయాంత్ పరాంజీకి ప్రభాస్ లాంచింగ్ బాధ్యతల్ని అప్పగించగా అతను ఈశ్వర్ మూవీ స్టోరీని డెవలప్ చేసి చెప్పడం, ఆ స్టోరీ కృష్ణంరాజు గారితో పాటు తన ఫ్యామిలీ మొత్తానికి నచ్చడంతో ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అలా కొత్త హీరోయిన్ కోసం ఆడిషన్ ని నిర్వహించగా అప్పటికే కృష్ణంరాజు గారి ఫ్యామిలీతో శ్రీదేవి తల్లిదండ్రులకి మంచి పరిచయం ఉన్న కారణంగా వారు తమ కూతురు ఫోటోలని పంపడం, అలా చూడ్డానికి చాలా అందంగా ఉన్న 15 ఏళ్ల శ్రీదేవిని హీరోయిన్ గా ఫిక్స్ చేసి ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. అలా ఈ మూవీ అటు ప్రభాస్ కి ఇటు శ్రీదేవికి హీరోయిన్స్ గా మొదటి సినిమా అవడంతో వీరిద్దరిలో కాస్త నర్వస్నెస్ ఉండేది. అయితే కృష్ణంరాజు గారు ఈ షూటింగ్ జరిగినన్ని రోజులు టీం అందరికీ నచ్చిన నాన్ వెజ్ వంటల్ని వండించి పంపించేవారు. ఇక అలా శ్రీదేవి కృష్ణంరాజు గారు ఇచ్చే మర్యాదల్ని చూసి చాలా ఇంప్రెస్ అయి అప్పటి నుండి ప్రభాస్ తో మంచి స్నేహం ఏర్పడింది. అలా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 2002లో రిలీజ్ అయిన ఈశ్వర్ మూవీ అటు ప్రభాస్ కి ఇటు శ్రీదేవి నటనకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో వెంటనే తమిళ్లో శాలిని అన్న రిషి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయిన తన అందానికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఆ తర్వాత తరుణ్ తో నిన్నే ఇష్టపడ్డాను అనే మూవీ చేయగా ఈమె ఇన్నోసెంట్ యాక్టింగ్ ని చూసి యూత్ అంతా ఇంప్రెస్ అయి ఇండస్ట్రీలో నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే తరుణ్ తో శ్రీదేవి పార్టీస్ ఫంక్షన్స్ అని వెళుతూ మీడియా కంట పడడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చల్ అవ్వడంతో ఈ వార్తలపై స్పందించిన శ్రీదేవి తల్లి మంజుల అలాంటిదేమీ లేదని వారిద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని చెప్పడంతో ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక అలా తెలుగులో వచ్చిన వసంతం మూవీ మొదట తమిళ్లో చేయగా అందులో జూలీ పాత్రని శ్రీదేవి చేయడం, అలా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ తర్వాత మనసంతా నువ్వే తమిళ్ రీమేక్ మూవీలో శ్రీదేవి జీవాతో కలిసి యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక అలా ఎప్పుడైతే ధనుష్ తో దేవతై కండేన్ అనే మూవీని ఓకే చేసిందో అప్పటి నుండి శ్రీదేవి కన్నడ తెలుగు మూవీస్ లో బిజీగా ఉంటూ ధనుష్ మూవీకి డేట్స్ ఇవ్వకపోవడంతో ధనుష్ శ్రీదేవి ఒక అన్ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అని ఆమె తల్లిదండ్రులు తన కెరియర్ ని నాశనం చేస్తున్నారని ఒకవైపు తనకి మూవీ డేట్స్ ఇచ్చి మరో మూవీలో తనని బిజీ చేసి ప్రొడక్షన్ కి నష్టం కలిగిస్తున్నారని చెప్పడంతో ఈ న్యూస్ అప్పట్లో హల్చల్ అయింది. అందుకు తోడు ఒక సీన్ లో శ్రీదేవిని కొట్టే సీన్ ఉండగా ధనుష్ నేచురల్ గా రావాలని నిజంగానే శ్రీదేవిని కొట్టడంతో కోపానికి గురైన శ్రీదేవి సెట్ నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత సినీ పెద్దలంతా పంచాయతీ పెట్టి రజనీకాంత్ అల్లుడైన ధనుష్ తో పెట్టుకుంటే నీ కెరియర్ ఉండదని ఆ విషయాన్ని వదిలేసి షూటింగ్ కి వచ్చి మూవీ కంప్లీట్ చేయమని చెప్పగా శ్రీదేవికి వేరే దారి లేక షూటింగ్ కంప్లీట్ చేసిన ఆ తర్వాత తమిళ్లో ఈమెకి ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయి ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో తన తల్లి తెలుగులో కన్నడలో ట్రై చేయగా ఈమెకి ఆర్యన్ రాజేష్ తో నిరీక్షణ, శ్రీకాంత్ తో ఆదిలక్ష్మి, శివాజీతో పెళ్లికాని ప్రసాద్ అనే మూవీస్ ని చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో శ్రీదేవికి సినిమాలపై ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. దీంతో ఎప్పుడు మూడీగా డిప్రెషన్ లో ఉండగా తల్లిదండ్రులు తమ 5 పిల్లలకి పెళ్లి చేసి లైఫ్ లో సెటిల్ చేయాలని, అలా శ్రీదేవికి పెళ్లి చేస్తేనైనా కుదుట పడుతుందనుకున్నారు. అలా ఈమె పెద్దక్క వనితకి అప్పటికే 4 పెళ్లిళ్ళై విడాకులై ఉండడంతో ఆమె రెండో భర్త రాజనానంద్ హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఉంటూ ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారు. ఇక రాజనానంద్ కజిన్ అయిన రాహుల్ హైదరాబాద్ కి చెందిన వారై ఉండి చదువు అయిపోయాక యుఎస్ లో సెటిల్ అయి బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఎదిగాడు. ఇక అలా రాహుల్ తల్లిదండ్రులు కొడుక్కి పెళ్లి చేయాలని సంబంధాలని వెతికే టైంలో శ్రీదేవి తల్లిదండ్రులు మంచి అబ్బాయి కోసం చూస్తుండగా విషయం తెలుసుకొని తన పెద్ద కూతురు వనిత ద్వారా వారికి కబురు పంపగా అందుకు వారు ఒక సినీ నటిని పెళ్లి చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ సంబంధాన్ని వద్దనుకున్నారు. కానీ వనిత మరియు ఆమె భర్త రాహుల్ తల్లిదండ్రులతో పెళ్లి తర్వాత శ్రీదేవి సినిమాల్లో యాక్ట్ చేయదని ఇంటి వద్దే ఉంటుందని చెప్పడంతో పాటు రాహుల్ కి శ్రీదేవి అప్పటికే బాగా నచ్చడంతో వీరిద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. అలా 2009లో గ్రాండ్ గా పెళ్లి జరిపించగా పెళ్లి తర్వాత శ్రీదేవి సినిమా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి భర్తతో యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయింది. ఇక అలా 7 సంవత్సరాలు అక్కడే ఉన్న
వీరిద్దరికి ఎటువంటి సంతానం కలగకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. కానీ ఎప్పుడైతే శ్రీదేవి తన భర్తతో కలిసి ఇండియాకి వచ్చిందో ఈమెకి 2016 జూలై 13న రూపిక అనే అమ్మాయి జన్మించింది. అలా ఒక్కగానొక్క కూతుర్ని అల్లారు ముద్దుగా చూసుకునే క్రమంలో ఇండియాలోనే సెటిల్ అయి సినిమా మీడియాకి దూరమైంది. కానీ తన భర్త మాత్రం నీకు ఇంట్లో ఉండడం నచ్చకపోతే మూవీస్ లో యాక్ట్ చేయమని నీకు సపోర్ట్ చేస్తానని చెప్పడంతో శ్రీదేవి మా టీవీలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే ప్రోగ్రామ్ లో జడ్జిగా చేయడం ద్వారా మళ్ళీ స్మాల్ స్క్రీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అలా ఈ ప్రోగ్రామ్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఆదివారం, మా పరివారం, గుండె జారి గల్లంతైంది, డ్రామా జూనియర్స్ లాంటి షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తూ తమిళ్లో జోడీ ఆర్ యు రెడీ అనే షోలో బిజీ అయింది. కానీ శ్రీదేవి ఫ్యాన్స్ మాత్రం ఈమె సిల్వర్ స్క్రీన్ పై తన సెకండ్ ఇన్నింగ్స్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా అని ఆతృతగా ఉన్నప్పుడే నారా రోహిత్ నటించిన సుందరకాండ మూవీలో మంచి పాత్ర చేయడం ద్వారా శ్రీదేవి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా అందులో ఆమె నటనకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా ఇప్పటికీ 5కి పైగా సినిమాల్ని సైన్ చేసి అటు స్మాల్ స్క్రీన్ ఇటు బిగ్ స్క్రీన్ లో బిజీ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 25 సినిమాల్లో నటించగా ఈమె నటనకు గాను ఒక ఫిలింఫేర్ అవార్డు ని అందుకుంది. మీకు శ్రీదేవి, విజయ్ కుమార్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ అనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.